హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అత్తమ్మ కిచెన్. ఈరోజు గులాబ్ జామ్ చేశాను. చూసాను అంత బాగా జ్యూసీగా, కానీ గులాబ్ జామ్ పిండి మాత్రం లేదు. కానీ పిండి పిండి అసలే ఏంటి లేకుండా ఏలా మంతగా టేస్ట్ అల్టిమేట్, అంతే. ఎంత జ్యూసీగా టేస్టీగా ఉంటుందో చేస్తే మీకే తెలుస్తుంది. ప్రస్తుతం కదమ్మా మెయిన్ ఇంగ్రీడియంట్ స్వీట్ పొటాటోతో చేసుకో. పొటాటో డైరెక్ట్ తీసుకోలేరు కొంతమంది పిల్లలు. ఇలా చేస్తే అస్సలు కనుక పిల్లలు పెద్దలు ఎవ్వరు. స్వీట్ పొటాటో తీసుకొని ఉడకట్టుకొని ఎక్కువ తీసుకొని పక్కన పెట్టుకున్నా. తరువాత ఒక వేసుకొని వేసుకున్నాను. ఇంకొక సైడు ఇలా బౌల్ తీసుకొని చిలకడ ఇలా చేసుకున్నాను. పొడి ఉంటాయి కదా, 2 వేసుకుని ఒక్క నెయ్యి అంతే. బాగా కలపాలి. కలుపుతుంటే గట్టి రావట్లేదు, ఏమవుతుందో ఏమనుకున్నా. కానీ ఒక 5 మినిట్స్ ఎంత స్మూత్గా అంటే కొంచెం పిండి కంటే స్మూత్. చూసారా చేస్తే ఎలా ఉందో. నేను వెంటనే స్టార్ట్ చేస్తున్నా గులాబ్ జాములు. నానే ఇలా చాలా బాగుంది. కానీ స్టార్ట్ చేస్తాను కదా, ఓకే చేసేస్తున్నా. ఇలా గులాబ్ జామున్ చేసుకో, చాలా స్మూత్గా వచ్చేసాయి. మామూలు పిండి కంటే బాగా వచ్చేసాయి. ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక ఆయిల్ పెట్టేది పొయ్యి మీద. హీట్ అయ్యాక మరీ ఎక్కువ ఫుల్ స్పీడ్ లేకుండా తక్కువ మంటలో పెట్టుకొని ఎక్కువ కదిలియకూడదు. ఎక్కువ కదిలించకుండా నిదానంగా కలర్ మారే కొద్దీ లైట్గా కదిలించుకో. బాగా గోల్డెన్ కలర్ వచ్చాక డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసి కలర్ ఎంత బాగా అయిందో. చక్కెర కరిగి 10 నిమిషాల్లోపే ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఇలా వేగాక వేసుకోవాలి. వేసుకొని 10 మినిట్స్కే అసలు ఎంత స్మూత్గా నానిపోయాయంటే చాలా జ్యూసీగా చాలా బాగున్నాయి. నేను ఎంత చెప్పినా తక్కువేనండి ఈ గులాబ్ జామ్ గురించి. ఒకసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది. అన్నట్లు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోస్ కోసం ఎంకరేజ్ చేయొచ్చు కదా. ఇలా డిఫరెంట్